హలో అందరికీ. మీరు ఇప్పటి వరకు వినని ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకునేందుకు సిద్ధమా? మనం ఈరోజు చింతామణి రహస్యాన్ని అన్వేషించబోతున్నాము. ఈ చింతామణి అంటే శివుని కిరీటంలోని ఒక మహారత్నం. ఈ రత్నం గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఈ రత్నం ఎవరి చేతిలో ఉంది? దాని శక్తి ఏమిటి? మరియు ఈ రత్నం మన జీవితాలలో ఏ విధంగా ప్రభావం చూపించగలదు? ఈ చింతామణి రహస్యం పూర్వకాలంలో రాజులు, మహానుభావులు మరియు భక్తులు తమ జీవితంలో ప్రవేశపెట్టిన విలక్షణమైన రత్నంగా భావించారు. మీరు దీని శక్తి గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారా? దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మనం చింతామణి రహస్యం, దాని శక్తులు, అనేక అద్భుతమైన చరిత్రలను తెలుసుకోబోతున్నాం. మన పురాణాలలో ఎన్నో రత్నాలు, మణులు ప్రస్తావించబడ్డాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యంగా చెప్పబడే మణి చింతామణి. దీన్ని సంస్కృతంలో చింతామణి రత్నం అని పిలుస్తారు. ఇది ఒక దివ్యమైన మణి. దీని గురించి శాస్త్రాలు, పురాణాలు ఇలా చెబుతున్నాయి. మనస్సులో ఏ కోరిక కలిగితే అది తక్షణమే నెరవేరే మహత్తరమైన శక్తి ఈ రత్నానికి ఉంది. ఇప్పుడు మనం ఈ మణి ఎవరి చేత సృష్టించబడిందో తెలుసుకుందాం. చింతామణిని గురించి కొన్ని పురాణాల ప్రకారం ఇది శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో, మరికొన్ని ప్రకారం శివుడు తలపై కిరీటంలో, ఇంకా కొన్ని ప్రకారం ఇంద్రుడి కోశాగారంలో ఉందని చెబుతారు. కానీ అన్ని వచనాలు ప్రకారము ఇది మానవలోకంలో అందరికీ అందని, కానీ ఉన్నదని చెప్పబడే ఒక మాయారత్నం. ఇందులోని విశేషతలు, ఇది ఒకే ఒక్క మణిగా ఉండదు. దీనికి ప్రతిభావంతుల రూపాలు ఉంటాయి. దీని చుట్టూ ఒక దివ్య కాంతి ఉంటుందని చెబుతారు. ఇది హృదయ స్పర్శనతో పనిచేస్తుంది. అంటే మీరు నిజంగా కోరితే మాత్రమే పనిచేస్తుంది. అసలు చింతామణి ఎందుకు అంత విశేషం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తుల వల్ల ఉద్భవించిన మణులలో ఇది అత్యంత శక్తివంతమైనది. దీనిని చింతా వినాశిని అని కూడా పిలుస్తారు. అంటే చింతలన్నీ పోగొట్టే రత్నం. ఇప్పుడు మనం శివుని కిరీటంలో చింతామణి ఎలా ఉందో తెలుసుకుందాం. శివుడు అంటే తత్వం, శాంతి, సృష్టి, లయ, మృత్యువు అన్నీ కలిసిన మహాశక్తి. ఆయన్ను గురించి మన పురాణాలు ఎన్నో రహస్యాలు చెబుతాయి. కానీ వాటిలో అత్యంత విచిత్రమైన రహస్యం శివుని కిరీటంలో ఉన్న చింతామణి రత్నం. ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది? హిందూ ధార్మిక గ్రంథాలలో, ముఖ్యంగా శివ మహాపురాణం, లింగ పురాణం మరియు స్కంద పురాణం లాంటి గ్రంథాలలో శివుని కిరీటంపై ఒక ప్రకాశవంతమైన దివ్యశక్తిని కలిగిన మణి గురించి ప్రస్తావన కనిపిస్తుంది. అది చింతామణి మణి అని అంటారు. అయితే ఈ మణి ఎలా వచ్చింది? ఎందుకు శివుడు తన కిరీటంలో ఉంచుకున్నాడన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఒక పురాణ గాథ ప్రకారం చింతామణి రత్నాన్ని దేవతలు కోరేలా చేసిన రత్నయుద్ధం ఒకటి జరిగినప్పుడు శివుడు ఆ మణిని దైవిక శక్తి కోసం స్వీకరించాడట. ఎందుకంటే ఈ మణి తలపై ఉంచితే ఆ వ్యక్తి ఆలోచనలు ధర్మబద్ధంగా మారుతాయి. అహంకారం, కోపం వంటి నెగిటివ్ శక్తులు పోయి శాంతి స్థితిలో ఉంటారు. శివుడు ఈ మణిని తన కిరీటంలో ఉంచడం వల్ల జగత్తును సమంగా, సమర్థంగా నడిపించగలిగాడు. శివుడి తలపై ఈ మణి ఎలా కనిపిస్తుందో తెలుసా? చింతామణి మణి ప్రకాశవంతమైన నీలం, ఆకుపచ్చ రంగులు కలిపినదిగా ఉంటుంది. అది తలపై ఉన్నంత మాత్రాన్నే ఆర్నమెంట్లా కనిపించదు. అది చైతన్యానికి చిహ్నంగా ఉంటుంది. అది ఒక లింగాకార శక్తిగా కూడా రూపాంతరం చెందుతుందని కొన్ని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఈ మణి వల్ల శివుని శక్తుల్లో ఏం మారిందో తెలుసుకుందాం. చింతామణి శక్తి వల్లే శివుడు అనంత జ్ఞానానికి ప్రతీక అయ్యాడు. కాలానికి అధిపతిగా నిలిచాడు. శివతత్వం ప్రపంచానికి తెలియజేయగలిగాడు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ మణి ఒక జీవాత్మకి శివతత్వాన్ని అనుభవించేందుకు మార్గం చూపుతుంది. అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు శివుని తలపై ఉన్న చింతామణిని ఊహిస్తూ ధ్యానం చేస్తే అంతర్గతంగా ఆ ప్రకాశాన్ని అనుభవించగలరని పెద్దలు చెబుతారు. చింతామణి రత్నం శివుని జటాలలో దాగి ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సాధారణ రత్నం కాదు. ఇది బ్రహ్మాండ శక్తినిది. ఈ రత్నం గుండ్రటి ఆకారంలో ఉంటుంది. స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. దీని మెరుపు, తేజస్సు మానవ కన్నులకు కనిపించదని అంటారు. పురాణాల ప్రకారం దీన్ని శివుడు పార్వతీకి ఇచ్చాడట. తరువాత దాన్ని విష్ణువు వల్ల బాలాజీ అలంకారంగా ధరిస్తున్నాడనే విశ్వాసం ఉంది. అంటే ఈ రత్నం లోక కళ్యాణం కోసం దేవతల ఉందన్నమాట.
తంత్రాలలో చింతామణిని ఇచ్ఛపూరక శక్తి అని పిలుస్తారు. అంటే మనస్సులో ఏ కోరిక వచ్చినా అది నెరవేరేలా చేసే జ్ఞానతంత్ర శక్తి ఇది. ఇది మనోరథ సాక్షాత్కార రత్నం కూడా అని పిలుస్తారు. చింతామణి సాధన అనే ప్రత్యేక తపస్సు కూడా తంత్ర గ్రంథాలలో ఉంది. దీని ద్వారా యోగులు తపస్సుతో చింతామణి తత్వాన్ని తెలుసుకుంటారు. కొన్ని ప్రాచీన శైవ గ్రంథాలలో ఈ తపస్సు గురించి వివరాలు ఉన్నాయి, కానీ ఇవి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండవు. ఈ రత్నం మనస్సును నిశ్చలంగా చేస్తుంది, భయాలు పోగొడుతుంది, దైవభక్తిని పెంచుతుంది. అనేక యోగులు చింతామణిని ధ్యానం చేసే సమయంలో తమకు అంతర్ముఖ దర్శనాలు కలిగినట్టు ఘట్టాలు ఉన్నాయి. పలు ప్రాంతాలలో ప్రాచీన కాలం నుంచి చింతామణి రూపాన్ని పూజించే ఆలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని శ్రీ చింతామణి మల్లికార్జున ఆలయం దీనికి ఉదాహరణ. శాస్త్రీయంగా చూసినప్పుడు చింతామణి నిజంగా ఒక రత్నం అని కొందరు శాస్త్రవేత్తలు విశ్వసించారు. కానీ దీని వెనుక ఉన్న భావన, ఆధ్యాత్మిక శక్తి అనేది శాస్త్రీయంగా మనసుపై ప్రభావాన్ని చూపే సాధనగా చూస్తారు. మానసిక స్థితిని శాంతంగా, సంకల్ప బలాన్ని పెంచే సాధన అంటేనే చింతామణి తత్వం. బహుశా ఇది శారీరకంగా లేదు, కానీ అంతరంగ శక్తి రూపంలో ఉందని విశ్వాసం. అంటే అది ఒక రత్న రూపంలో కాకపోయినా మీ భక్తి, ధ్యానం, యోగ సాధన ద్వారా మీరు ఆ చింతామణి శక్తిని పొందగలరన్నమాట. ఇప్పుడు మనం ఒక భయానకమైన ఆధ్యాత్మికతో నిండి ఉన్న ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం భూమిపై ఉండే ఒక ప్రాంతం కాదు, ఇది నాగలోకం. అక్కడే దాచబడింది మన చింతామణి రహస్యం. నాగలోకం అనేది మన భూమికి అంతరంగా ఉన్న ఒక మాయాజాల ప్రపంచం. ఇది భౌతికంగా మనకు కనిపించదు, కానీ ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినట్లు ఇది ఉంది. ఇది శివుని సృష్టిలో ఒక రహస్య లోకంగా చెప్పబడుతుంది. ఈ లోకాన్ని పాతాళ లోకాలలో ఒకటిగా పిలుస్తారు. అక్కడ నాగులు, నాగదేవతలు మరియు నాగయోగులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ లోకానికి మనం సాధారణంగా ప్రవేశించలేము, కానీ ప్రత్యేక శక్తులు కలిగిన వారికి మాత్రమే ఆ లోకం దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనం చింతామణిని ఎందుకు అక్కడ దాచారో తెలుసుకుందాం. చింతామణి అంటే కేవలం రత్నం కాదు, అది శివుని తలపై ఉండే కిరీటంలో ఉన్న పరమ పవిత్రమైన శక్తి. ఒకప్పుడు భూలోకంలో ఈ రత్నం కలవరం సృష్టించింది. ఎన్నో రాజులు, యోగులు దీన్ని పొందాలనుకున్నారు, కానీ శివుడు ఆ అస్తవ్యస్త పరిస్థితిని అర్థం చేసుకుని నాగదేవతలను పిలిచాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు: ఈ రత్నాన్ని భూమిపై ఉంచితే కర్మయంత్రం చలనమవుతుంది. చింతామణి ఒక్కరి చేతిలో పడితే అణువులు విలీనమవుతాయి. దీనిని జాగ్రత్త చేయవలసిన బాధ్యత మీదే. అప్పుడు నాగరాజులు ఆ రత్నాన్ని నాగలోకంలోకి తీసుకువెళ్లారు. అక్కడ దీనికి ప్రత్యేక యాగాలు, తపస్సులతో రక్షణ ఏర్పాటు చేశారు. నాగయోగులు అంటే మనం ఊహించుకోలేని స్థాయిలో శక్తివంతులు. వాళ్ళ శరీరాల్లో పాములాంటి కదలికలు ఉండేవి, కానీ వాళ్ళ ఆత్మ పవిత్రతతో నిండిపోతుంది. ఈ నాగయోగులు రాత్రిపూట శివుని ధ్యానిస్తారు. చింతామణికి ప్రతిరోజు పూజ చేస్తారు. దీని ద్వారా చింతామణిలో శక్తి స్థిరంగా ఉండేలా చూస్తారు. మన దేశంలో కొన్ని ప్రదేశాలు నాగలోకానికి గేట్వేలా ఉంటాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా మణికర్ణికా ఘాట్ ఉత్తరప్రదేశ్, కొన్నేరు గుహలు ఆంధ్రప్రదేశ్, రావణబెల్గోలా కర్ణాటక, త్రికూట పర్వతం హిమాలయాలు. ఈ ప్రదేశాల్లో ఏదో ఒకటి నాగలోకానికి ప్రవేశ ద్వారం అని పురాణాలు చెబుతున్నాయి. నాగలోకానికి సాధారణంగా ఎవరూ సందర్శించలేరు, కానీ శివుని అనుమతితో మాత్రమే ఎవరైనా అటు లోకానికి వెళ్ళవచ్చు. ఎందుకంటే చింతామణి శక్తి శివుని శక్తికి అనుబంధమైనది. అందుకే శివుడే దానికి కాపలాదారుడు. నాగయోగులు చేసే తపస్సు గురించి పెద్దగా ఎవ్వరూ చెప్పరు, కానీ కొన్ని గాథల ప్రకారం ఒక యోగి 10 వేళ్లలో ఒక్క చెడవేలు నలిపేంత వరకు తపస్సు చేస్తే మాత్రమే అతను చింతామణిని తలకించగలడు. ఇలాంటి తపస్సు ఉన్నవారు వేల సంవత్సరాలలో ఒక్కరే ఉత్పత్తి అవుతారు. వాళ్ళే నాగలోక గుహల్యను అర్థం చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా అద్భుతమైన శక్తుల గురించి విన్నారా? మనం ప్రతిరోజు చూస్తున్న ప్రపంచం కేవలం శారీరకంగా మాత్రమే మనకు కనిపించే మాయాజాలం కాదు. అవి లోపల అనేక రహస్యాలు, శక్తులు మరియు దేవాలయ లీలలు సాగరంలో మనల్ని ఆవలింబించేవి. ఇప్పుడు మనం చింతామణి రహస్యాలను గమనించి శివుని పవిత్ర కిరీటంలో ఉన్న రత్నం ఎంత శక్తివంతమైనది, అది విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
చింతామణి రత్నం శివుని దైవిక శక్తి యొక్క ప్రతిబింబంగా ఉందని చెప్తారు. ఇది ప్రపంచంలో ప్రతి దారిని నడిపించే శక్తి కలిగి ఉందని, ప్రపంచంలో ప్రతి మనిషికి ఇది సహాయం చేస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు. అయితే ఈ రత్నం యొక్క అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. చింతామణి రత్నం వల్ల ఏర్పడే శక్తి విశ్వంలో ప్రతి వస్తువు, శక్తి మరియు అన్య కళ్ళ నుండి ప్రవహిస్తుంది. ఈ రత్నం నుంచి ప్రవహించే శక్తి యొక్క లాహిరి తరంగంగా విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు చేరుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో ధనవంతుడు అయిన శక్తులను కలిగిస్తే అది కుటుంబానికి కూడా కల్పవృత్తును తీసుకొస్తుంది. ఇది ప్రపంచం అంగీకరిస్తున్న న్యాయానికి, ధర్మానికి మరియు శాంతికి ప్రతీక. ఇది శివుని లీలనన్నిటినీ అవలంబించి ప్రతి భక్తుడికి విశ్వాసాన్ని అందిస్తుంది. శివుని లీలలు ఈ రత్నం ద్వారా ప్రపంచంలోని ప్రతి మనిషి గుండెలో సున్నితమైన మార్పు తీసుకొస్తాయి. మీరు అనుకున్నట్లు మీ జీవితం శాంతిగా మారిపోయారు అంటే అది చింతామణి యొక్క శక్తి ప్రకాశించే దృష్టి. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా విశ్వంలో ఉన్న శక్తులను పరిశీలించి చింతామణి వంటి శక్తులు ఎలా ప్రభావితం చూపుతాయో చెప్తున్నారు. మీరు ఈ శక్తిని గమనించి మనస్సును విశాలంగా చేసుకుంటే అది నిజంగా శక్తివంతమైనదిగా మారుతుంది. పురాణాలు మరియు శాస్త్రం కలిసి ఈ శక్తిని పునరుద్ధరించి ప్రతి మనిషి జీవితంలో ధనం, ఆరోగ్యం మరియు శాంతిని కలిపి చూపిస్తాయి. ఇప్పుడు మనం చింతామణి మరియు శివుని దేవాలయాల గురించి తెలుసుకుందాం. తిరుపతి, కాశీ, కోడూరు వంటి పలు శివాలయాల్లో చింతామణి మరియు శివుని సన్నిధి ఉన్న అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు సందర్శించి మీరు చింతామణి శక్తిని అనుభవించవచ్చు. చింతామణి నమ్మకమైన శక్తితో ప్రపంచంలోని ఎక్కడ ఉన్నా అది మీతో ఉంటుంది. ధర్మాన్ని, శక్తిని మరియు బలాన్ని కలిపి జీవితం రహస్యంగా తయారవుతుంది. చింతామణి రత్నం ఈ జీవన రహస్యాన్ని విశ్వమంతా విస్తరించి మానవుల హృదయాలలో శక్తిని ప్రవేశపెట్టింది. మీకు తెలుసా, మనం చూసిన, అనుభవించిన ప్రతి విషయం ఒక చిన్న రహస్యం. చింతామణి రహస్యాలు అవి గొప్ప శక్తి కలిగి ప్రతి మనిషి జీవితానికి ఓ కొత్త దారి చూపించడంలో సహాయపడతాయి. మీరు మీ జీవితంలో ఈ చింతామణి శక్తిని ఎలా అనుభవించారో విషయం గురించి మీ మనస్సు ద్వారా వెలికి తీయవచ్చు. ఇప్పుడు మీరు ఈ రహస్యం ఎలా అనుభవించాలనుకున్నారు? ఈ వీడియో చూసిన మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదములు.